రైట్ ఇక కర్నూలు జెడ్పీ సర్వసభ్య సమావేశంలో రసాభసగా మారింది. వ్యవసాయ టెస్టింగ్ ల్యాబ్ ను ఆలూరు నుంచి అదోనికి తరలించడంపై ఎమ్మెల్యే విరూపాక్షి అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. కూటమి హయాంలో అభివృద్ధిని వివరిస్తున్న అదోని ఎమ్మెల్యే పార్థసారథిని ఎమ్మెల్యే విరూపాక్షి అడ్డుకున్నారు. ఎమ్మెల్యేలు విరూపాక్షి పార్థసారథి మధ్య తీవ్రమైన వాగ్వాదం చోటు చేసుకుంది. కూటమి ప్రభుత్వంపై వైసీపీ విషం చిమ్ముతోంది అంటూ ఎమ్మెల్యే పార్థసారథి ఆరోపించగా దీంతో సభలో గందరగోళ వాతావరణం నెలకొంది. వైఎస్ఆర్సీపీ నాయకులు సభ లోపల సభ బయట కూడా మీరు ఈ మధ్య బుడగలు ఎగరేసేయడం కూడా చూశాను నేను. అవన్నీ ఏం నడవు, కూర్చోవాలి. ఎందుకంటే నువ్వు మాట్లాడినంతసేపు మేము మాట్లాడలేగా. నువ్వు మాట్లాడిన పరిస్థితుల్లో మాట్లాడినావు. ఏదో విధంగా కూటమి ప్రభుత్వం మీద బురద జల్లాలని ప్రయత్నం చేస్తే నడవదు. ఇక్కడ ఏదో రకంగా మసిబూసి మారేడి కాయ చేయాలని ప్రయత్నం చేస్తే చెల్లదు. వైఎస్ఆర్సీపీ ఆటలు సాగవు. మీరు చెప్పేటువంటి మాటలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఇంకనైనా మీరు సత్యాన్ని అర్థం చేసుకోవాలి. ఊరకే ఎగిరినంత మాత్రాన, ఇక్కడ సంఖ్య ఉంది కాబట్టి ఎగిరినంత మాత్రాన ప్రజలు చూస్తూ ఉంటారు ఈ అంశాన్ని. ఇవేవి పట్టించుకోనక్కర్లేదు. రైట్ ఇక విజువల్స్ లో చూస్తున్నాం కర్నూలు సర్వసభ్య సమావేశంలో జరిగిన వాగ్వాదానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ మస్తాన్ ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ లో రిపోర్ట్ అందిస్తారు. మస్తాన్. మీద వ్యక్తిగతంగా మాట్లాడడం అనవసరంగా మీరే లేచి ఆవేశపడుతున్నారు తప్ప ఎందుకు లేస్తున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు? ఇప్పుడే వైఎస్ఆర్సీపీ నాయకులు ఆవేశంగా ఏదో ఒకటి చెప్తే కెమెరాలో పడుతుందని